మీ షూటింగ్లకు పోయేటప్పుడు లేదా మీ అమ్మగారింటికో అమ్మవారిని దర్శించుకోవడానికో పోవాలంటే బస్సు కిరాయిలే బొచ్చాడు అవుతుండే. ఇంటి ఆయన అడిగితే దసరా పండుగ ఎందుకమ్మా ఉగాది పండుగకు పోదు అనేటోడు. కానీ ఇవాళ ఎవరిని అడగాల్సిన పని లేదు. ఏడ బస్సు కనిపించినా చెయ్యి అడ్డం పెడితే ఆడబిడ్డలు ఎక్కించుకొని వాళ్ళ ఇంటికాడ మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ దించుతున్నాడు. దాదాపుగా 3 కోట్ల పైగా ట్రిప్పులు ఆడబిడ్డలు ఇవాళ బస్సు సౌకర్యం ఉపయోగించుకున్నాడు. దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు ఈరోజు ఉచిత బస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మహిళా సంఘాలను ప్రోత్సహించడం, మహిళా సంఘాలకు 1000 ఆర్టీసీ బస్సులు ఇచ్చినాం, మహిళా సంఘాలకు ఇవాళ సౌర విద్యుత్తు కింద 1000 మెగావాట్ల ప్రాజెక్టులు ఇచ్చినాం. ఇవాళ మహిళా సంఘాలకు హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలు 1000 కోట్ల విలువ చేసే భూమి ఇచ్చి వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ అక్కడ అమ్ముకోవడానికి అవకాశం కల్పించినాం. ఇవన్నీ 2 ఏళ్లలో మేము చేసినాం. నేను అడుగుతున్న ఇక్కడికి వచ్చిన యువకుల్ని మొదటి సంవత్సరమే లెక్కగట్టి ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే నేను మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేసినామో అదే ప్రాంతంలో మొదటి సంవత్సరంలోనే 70,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించి తెలంగాణ ఉద్యమంలోనే నిరుద్యోగ సమస్య కీలకం, ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేసినాం. 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి నికార్స్గా నిలబడి రైతులను ఆదుకున్నాం. 1,04,000 కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయానికే ఖర్చు పెట్టి 20 నెలల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలబడ్డది. ఇవన్నీ మీ ఆశీర్వాదంతో మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి చేయగలిగినాం. 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేసిండా? సన్నబియ్యం ఇచ్చిండా? బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చిండా? మీ ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చిండా? 500 రూపాయల సిలిండర్ ఇచ్చిండా? రేషన్ కార్డులు మీకు ఇచ్చిండా? ఇవాళ మేము 4% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే 12% ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? 10 ఏళ్ళు అయినా మరి ఇవాళ ఏ మొహం పెట్టుకొని సిగ్గు లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు ఓటు అడుగుతున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటయ్యారు. ఎట్లన్నా చేసి కాంగ్రెస్ను ఓడగొట్టాలని కుట్రలు చేస్తారు. కిషన్ రెడ్డి కేటీఆర్ వేరు కాదు, నానానికి బొమ్మ బొరుజు. మేము ఆనాడు మోడీ అమిత్ షా గారు హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు 1,00,000 కోట్ల కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎంగా మారింది అన్నాడు. కిషన్ రెడ్డి గారు అన్నారు మాకు సిబిఐ విచారణకి ఇవ్వండి, 48 గంటల్లో కేటీఆర్ను బొక్కలో దోస్తాం, హరీష్ రావును చెర్లపల్లికి పంపిస్తాం అన్నాడు. 3 నెలల కింద అసెంబ్లీలో సగం రాత్రి వరకు చర్చ పెట్టి సిబిఐకి పంపించినాం కాళేశ్వరం అవినీతి మీద. ఎందుకు ఇవాళటి వరకు సిబిఐ ఎఫ్ఐఆర్ చేయలేదు? ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ 50 కోట్లు మెక్కిండనే ఆధారాలతో సహా ఏసీబీ కేసు పెట్టి గవర్నర్ గారిని కేటీఆర్ను అరెస్టు చేయడానికి అనుమతి అడిగితే 2 నెలల నుంచి గవర్నర్ గారు అనుమతిస్తలేరు. దీని వెనకాల ఉన్న గూడు పుటాని ఏందో ఆలోచన చేయండి. దీని వెనకాల ఉన్న చీకటి ఒప్పందం ఏందో ఆలోచన చేయండి. నేను కిషన్ రెడ్డి గారిని ప్రశ్నించిన, ఎప్పటిలోగల సిబిఐ అనుమతి తెస్తావో, ఎప్పటిలోగల గవర్నర్ అనుమతిస్తావో చెప్పబోయా అంటే రేవంత్ రెడ్డికి సవాలు విసురుతున్నా, చర్చిస్తా, నా ఇంటికి వస్తా అంటున్నాడు. అయ్యా నువ్వు నా ఇంటికి కాదు రావాల్సింది, మోడీ గారి ఇంటికో. ఎందుకు మోడీ గారు అనుమతి ఇస్తలేవు? గజ దొంగ కేసీఆర్ను జైల్లో వేయడానికి అనుమతి ఇవ్వమని మోడీ గారిని అడుగు. నన్ను అడిగితే ఏమొస్తుంది? నువ్వే కదా అడిగింది. సిబిఐ విచారణకి ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినావు కదా. నీ డిమాండ్ ప్రకారం ఇవాళ సిబిఐకి మేము కేసు ఇచ్చినాం. సిబిఐ నీ కిందనే కదా పనిచేసేది, మీ మోడీ గారు అమిత్ షానే కదా పెద్దలు. మరి సిబిఐ అనుమతి తీసుకురామంటే నన్ను దబాయించడానికి బెదిరించడానికి చూస్తుండు. అయ్యా కిషన్ రెడ్డి గారు, నువ్వు భయపడితే భయపడడానికి ఎవరు చిన్నపిల్లగారు లేరు, లాగుదోడుకొని లేవు. చాలా మందిని చూసినాం. నువ్వే కాదు, నీ అంతలాగా నీలిగిన కేసీఆర్ మా కాంగ్రెస్ కార్యకర్తలు బండకేసి కొడితే ఫామ్ హౌస్లో బోర్ల బొక్కల వండుకున్నాడు, లేవలేకున్నాడు. మా కాంగ్రెస్ కార్యకర్తల దెబ్బకు ఆయన కారు షెడ్డుకు పోయి
ఈ రోజు కార్ఖానాలో అడ్డంగా వండింది. కేసీఆర్ ఫామ్ హౌస్లో బోర్ల వంతే ఆయన కారు కార్ఖానాలో ఎల్లెల్కల పడ్డది. ఇవాళ నీకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా నీకు తెలియదు. ఆయన కింగ్ అవుతాడంట, బొంగేం కాదు. డిపాజిట్ తెచ్చుకుంటావా కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ అని నేను అడుగుతున్నా. నువ్వు డిపాజిట్ తెచ్చుకుంటే నువ్వు గెలిచినట్టే కిషన్ రెడ్డి. పార్టీని తాకట్టు పెట్టి కేసీఆర్ని కాపాడు కాదు, కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ను ఎప్పటి లోపల బొక్కలేస్తావో చెప్పి అప్పుడు ఈ జూబ్లీహిల్స్లో ఓట్లు అడుగు. ఇవాళ మూసీ నదిని మనం అభివృద్ధి చేసుకుందామంటే వద్దని అడ్డం పండుతున్నారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్. నేను అడగదలుచుకున్న కిషన్ రెడ్డిని, అహ్మదాబాద్ గుజరాత్లో సబర్మతి నదిని అభివృద్ధి చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో యోగి గంగా నదిని అభివృద్ధి చేసుకోవచ్చు, ఢిల్లీలో బీజేపీ యమునా నదిని అభివృద్ధి చేసుకోవచ్చు. మరి హైదరాబాద్ ఏం పాపం చేసిందయ్యా? మూసీ నదిని అభివృద్ధి చేసుకోవద్దా? మా పేదోళ్లకు ఉద్యోగ అవకాశాలు రావద్దా? ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ను బండకేసి కొట్టండి. 3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు, 3 సార్లు బీజేపీ ఎంపీని గెలిపించారు. ఒక్క అవకాశం నవీన్ యాదవ్కి ఇవ్వండి. మీ పిల్లగాడు మీ బస్తీల్లో ఉంటాడు, మీ కష్టాలలో మీకు తోడుగా ఉంటాడు. నవీన్ యాదవ్ను గెలిపిస్తే మీకు ఇద్దరిద్దరు సిపాయిలు పనిచేసేటోళ్ళు వస్తారు. అజరుద్దీన్ మంత్రిగా మీ బాధ్యత తీసుకుంటాడు, నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా మీ సమస్యల మీద మాట్లాడతాడు. మీ సోదరుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు మీ సమస్యల్ని మా మంత్రివర్గంలో పరిష్కరిస్తాం. ఇవాళ మీరు అండగా నిలబడండి. ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇవ్వండి. 3 సార్లు బీఆర్ఎస్కి ఇచ్చారు, 3 సార్లు బీజేపీకి ఇచ్చారు. చీకటి ఒప్పందాలతోని ఈనాడు కుట్రలు చేసి ఒక యువకుని నవీన్ యాదవ్ను ఓడించాలని వాళ్ళందరూ గల్లీ గల్లీ తిరుగుతారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలి, నవీన్ యాదవ్ను గెలిపించాలి. గెలిపించడానికి మీరంతా సిద్ధమేనా? 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 30,000 మెజారిటీ ఇవ్వాలి. సిద్ధమేనా? 30,000తోని జూబ్లీహిల్స్లో గెలిచి బీఆర్ఎస్ వాళ్ళ మూతి మీద కొట్టాలి. మీరందరు తయారా? 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 తయారన్న వాళ్ళందరూ చేయి పైకెత్తుని. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. యనమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం